ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? అమ్మినోడే ప్రభుత్వం అయితే ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నా నేను అని చెప్పి ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే సెంట్రల్ లో ప్రభుత్వాన్ని అడగాల, సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని అడగాల, కేంద్ర ప్రభుత్వం కాదు నేను చేసేది మాది, నేను బీజేపీ ఎమ్మెల్యేని, ఏం చేసుకుంటారో చేసుకోకుండా 1998 నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. 1998 ఆల్రెడీ తెలంగాణలో పేపర్లలో వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే రికార్డ్ అవుతుంది మొత్తం మీరు మాట్లాడేది. నాకెందుకు తెలియదు? పేపర్ కూడా చదకపోరు, ఓడుంటాడు ఆంధ్రప్రదేశ్ చదకపోరు. 1998 పేపర్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చెందిన నిజామాబాద్ జిల్లా చెందిన రాకేష్ రెడ్డికి విదేశాలకు వేయడానికి మొదటిసారి అనుమతి ఇచ్చినామని. అండు పాండు సంజయ్కా రాకేష్ రెడ్డి ఒక్కడే చేయట్లేదు, బడా బడా బాబులు అందరూ చేస్తున్నారు. అయితే బడా బాబులు ఎవరు చేస్తారు? వాళ్ళు అమ్ముతారు ప్రభుత్వ. మీరు చంద్రబాబు అన్నాడు, రాజశేఖర్ రెడ్డి. అదే నీకు తెలుసుకోవాలి. మీరు జర్నలిస్ట్ని చేసేటప్పుడు, కొద్దిగా యాంకరింగ్ చేసేటప్పుడు అసలు ఏమైనా డెప్త్ కూడా తెలుసుకోవాలా. నోటికి వచ్చిన ప్రశ్నలే కాదు. నేను ఇందాక అదే అడిగిన. నిజం నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఫస్ట్ ఎర్రచందనం సబ్జెక్ట్ అడిగేటప్పుడు ఎర్రచందనం మీద కొద్దిగా స్టడీ చేయాలి. మీరు వికీపీడియాకి వెళ్ళి, లేకపోతే రకరకాలు వెళ్ళి, డాటా వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి, డీజీఎఫ్ డైరెక్టర్ జనరల్, మీరు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు వేరే సామాన్యులు ఏదో అర్జున్ సినిమా చూసి చప్పట్లు కొట్టే వాళ్ళు కాకుండా మీరు చదువుకున్న వాళ్ళుగా సమాజం పట్ల మీకు కొద్దిగా ఉండాలి. మీ వల్లనే సమాజం పాడవుతుంది, చెడిపోతుంది, మంచిగా అవుతుంది. సాధారణ ప్రజలకి ఇవన్నీ తెలియదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మీ వల్ల మళ్ళీ అదే చెప్తున్నాను, మీ వల్ల చైతన్యపరగలుగుతున్నారు. ఇప్పుడు నువ్వు అడిగేది ఏంది? గవర్నమెంట్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది. యాక్షన్లో కొంటాం మేము. యాక్షన్ పెట్టేది ఎవరు? ప్రభుత్వ అధినేతలు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధినేత ఎవరు? ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి, అక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్షన్ పెట్టిన ఫస్ట్ కొన్నాం మేము 98లో. తర్వాత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కొంటాం. రెగ్యులర్గా యాక్షన్, అది టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. టెండర్స్ కూడా గ్లోబల్ టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. జపాన్ వాడు వస్తాడు, సింగపూర్ వస్తాడు, చైనా వాడు వస్తాడు, దుబాయ్ వాడు వస్తాడు. దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళు కొద్దిగా తీసుకుంటారు, మేము కొద్దిగా తీసుకుంటాం. బహిరంగంగానే ఉంటుంది కదా ఇదంతా. పేపర్లలో ఇస్తారు, టీవీలలో ఇస్తారు. మరి ఇప్పుడు ఇవన్నీ టెండర్లు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ లక్షల కోట్ల బడ్జెట్, ఇప్పుడు భారతదేశంలో 48 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. తెలంగాణది 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇవన్నీ టెండర్లు ఇస్తారు కదా. రోడ్ కాంట్రాక్ట్ కావచ్చు, రైల్ కాంట్రాక్ట్ కావచ్చు, అదొక టెండరు. ఇప్పుడు మీ అంత ధైర్యంగా చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది. ధైర్యం చెప్పి దానికి ధైర్యం ఎందుకు పనికిరాని? తక్కువ మంది ఉంటారు. ఇంత ధైర్యంగా చెప్పేటోళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. ఏమవుతుందో ఏందో, కెమెరా ముందు మాట్లాడుతున్నాం కదా అని భయం ఉంటుంది కదా. దానికి ఏం కెమెరా ముందు మాట్లాడేది ఉన్నది. ఇప్పుడు రోజు ముఖ్యమంత్రులు మాట్లాడరా? ముఖ్యమంత్రులు కూడా మాట్లాడతారా కెమెరాల ముంగట? ఇప్పుడు ఇదే కెమెరాల ముంగట మీడియాకు సమావేశం పెడతారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ఇదే ఛానళ్ళ ముంగట మీరు వెళ్ళి చూడండి, యూట్యూబ్లో కొట్టుకుని చూడండి. ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్షన్స్ పెట్టింది మీడియాలో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆఫీసర్లు మీరు రండి, కొనండి, నువ్వు కూడా కొనొచ్చు. బాగానే సంపాదించారు రాకేష్ రెడ్డి గారు. అందరు ఎట్లా సంపాదించారు? ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ 4 కోట్ల మంది ఉన్నారు. నేను ఒక్కరిని సంపాదించలే కదా. 30 ఏళ్ళు కష్టపడితే వచ్చిన. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళ తర్వాత నువ్వేమవుతావు? అందరికి మీలా బిజినెస్ అందరికీ ఎందుకుంటాయి? అందరికీ ఎందుకుంటే ప్రపంచంలో దేవుడు ఎట్లా తయారు చేయలేదు, సృష్టి అట్లా లేదు కదా. నీ చేతి నువ్వు సొంత కుటుంబంలో 4 సమానంగా ఉండరు. అనిల్ అంబానీ దివాలా తీసిండు, ముఖేష్ అంబానీ 4 లక్షల కోట్లకు పోయిండు. 2 పుట్టింది ధీరుభాయ్ అంబానీకి. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన ప్రహ్లాద్ మోడీ గారు రేషన్ షాప్ నడుపుకుంటున్నారు. వాళ్ళ వృత్తులు చేసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక బ్రదరు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములందరూ ముఖ్యమంత్రులేనిగా. చెప్పండి, ఎవడి రాత ఏందో వ్యాపారం. ఇప్పుడు ఇందులో 12 ఇళ్ళు ఉన్నాయి. 12 ఇళ్ళలో ఎర్రచంద్రమే చేసారా? ఇప్పుడు ఆ ఇల్లోడు ఈ ఇల్లోడు కూడా ఎర్రచంద్రమే చేసిండా? ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఆయన ఏదో ఒక కంపెనీ, ఈయన ఒక కంపెనీ, ఒకడు బట్టల దుకాణం ఉన్నది, ఒకడు బంగారం దుకాణం ఉన్నది, ఒకడు తోట వ్యవసాయం చేసుకుంటుండు. ఏదో మొత్తం తెలంగాణ నేను ఒక్కనే సంపాదించినట్లు నేను అంటే ఎక్కడి నుంచి మీడియాకు సామాన్యులు సమాజంలో గుర్తింపు రాకూడదు. దొరల పిల్లలు, లేకపోతే మంచి మంచి రెడ్డిల పిల్లలు, ఆ రెడ్డి కొడుకు, ఈ రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ మనమన్లు ముఖ్యమంత్రులు కావాలా, తెలంగాణలో ఆడి తమ్ముడు మళ్ళీ మంత్రి కావాలా, ఈడి తమ్ముడు ఎంపీ కావాలా అంటే ఏ ఒక మామూలు సామాన్య కుటుంబంలో ఉట్టి మేము వ్యాపారాలు చేసి 10 రూపాయలు సంపాదించుకుంటే ఎందుకు ఇంత కుళ్ళు ఎందుకు సమాజానికి? ఎందుకు? ఏం నేరం చేసినాం? ఏం చేసినాం సమాజం పట్ల? ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యేగా పోటీ అది కాదు. సామాన్యులము ఏమవుతుంది మేము సంపాదించుకుంటే? నువ్వు సంపాదించుకుంటే ఎంపీ అయితే ఓడి కళ్ళకి ఏం పోతే రోగం పుడుతుందా? ఒక కింది తరగతికి వెళ్ళొచ్చి కష్టపడి కన్నీళ్ళు, చెమట బిందువులు, స్వేదం చింపి ఈ స్థాయికి వస్తే ఈ రకంగా అడుగుతుందా? అడగలేదు ఎందుకు జానారెడ్డి కొడుకుల్ని ఒకళ్ళు ఎంపీ ఒకళ్ళు ఎమ్మెల్యే అయినరు? అడగలేదు ఎందుకు వెంకటస్వామి కొడుకుని మంత్రి అయ్యిండు, మనమడు ఎంపీ అయ్యిండు? ఎందుకు అడగలేదు?
వాస్తవం. ఎందుకు అడగరు మీరు? కేసీఆర్ అల్లుడు మంత్రి ఆయే, కొడుకు మంత్రి ఆయే, బిడ్డ ఎంపీ ఆయే, అదిన కొడుకు ఎంపీ ఎందుకు అడగరు వాళ్ళని? దొరలనా? మేము చేసిన పాపం ఏంది? మేము చేసిన నేరం ఏంది? సామాన్యుడిగా పుట్టడం, గ్రామీణ ప్రాంతాలలో పుట్టడం, జీవితం అంతా ఇటుక ఇటుక వేర్చి స్థాయికి రావటం. ఏమి ఒక్క సంవత్సరంలో వచ్చినామా? ఒక్క దినంలో వచ్చినామా? అడుగు నా కొడుకులను ఒక్కడని చెప్పండి. దీనివల్ల ఏం చేస్తున్నారు మీరు? మనోస్థైర్యం దెబ్బతీస్తున్నారు ఒక సామాన్యులది. పల్లెటూరుకి వెళ్ళొచ్చి ఒక మారుమూల రైతు కుటుంబాలలో వచ్చినాం మేము. ఏ సౌకర్యం లేని గ్రామాలలో పుట్టినాం. అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దీని వలన క్లియర్ సమాజానికి ప్రజలకు కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. క్లారిటీ కాదు, మేము ఎందుకు చెప్తున్నాం ఇదంటే గ్రామీణ ప్రాంతాల యువత నిర్వీర్యం అవుతుంది, డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. మొత్తం ప్రతి ఒక్కడు పట్టణం దారి పట్టిండు, పల్లెలను మరిచిండ్రు. మీరు ఇట్లా నిరాశ చేస్తే ఇంకా యువత రాదు, వాళ్ళు తెగింపు చేయలేరు. అందరికి అన్ని గుండెలు ఉండయి. నేను అదే చెప్తున్నా, అందరికి మీలాగా గుండె ఉండదు కదా ధైర్యంగా. మా గుండె ఏంటంటే ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి, ఒక పల్లెటూరు వాడికి ధైర్యం నింపాలని. అంతే తప్ప మేమేదో సంపాదించాము మమ్మల్ని చూడండి, లేకపోతే మా సింగారం చూడండి అంటే ఒక 5,000 కోట్లు ఉంటాయి, 10,000 కోట్లు ఉంటాయి. అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అవన్నీ ఎన్నికల అఫిడవిట్లు ఉంటాయి. దట్స్ ఓపెన్ డాక్యుమెంట్. ఎన్నికల కమిషన్ పోతే నీకు లెటర్ ఇస్తా, తీసుకో. ఇంకేమైంది? ఓపెన్ బుక్ అంటారు. ఓడైనా ఎవరైనా ఓపెన్ బుక్కే కదా. ఇప్పుడు ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత నీ పర్సనల్ లైఫ్ ఏముంటుంది? రాజకీయాలకు రాకముందే నీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే నామినేషన్ వేసినా అప్డేటే ఉంటుంది. ఓకే, మీరు ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే అయ్యారా, లేకపోతే మీ ఆస్తులు కాపాడుకోవడానికి ఎమ్మెల్యే అయ్యారా? ఉంటే కదా ఒకటి నేను చెప్పింది ఒకటి ఇక్కడ మా మెల్ల ముందే చెప్పాను ముందు ప్రశ్నకు. మీరు ఒక్కసారి గోల్ లేదు, గొంగల్ లేదు. రాజకీయాలు అంటే ఇష్టం లేదు. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు కూడా లేదు నాకు ఇష్టం. నేను అందుకే ఆ ప్రశ్న అడిగిన. కావాలని అయ్యారా లేదంటే? రాజకీయాలు ఇష్టం లేదు, ఇప్పటికి కూడా లేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా లేదు. నేను 3 నెలల్లో ఎమ్మెల్యేని అయిపోయినా. నా ప్రాంతం మీద, నా ఆరుమూరు ప్రాంతం 90 గ్రామాల ప్రజల ప్రతి ఊర్లో గుండాయిజం, ప్రతి ఊర్లో రౌడీయిజం, ప్రతి ఊర్లో అక్రమ కేసులు, యువకులని నిర్బంధంలోకి తీసుకోవటము, యువకులకు భావస్వేచ్ఛ లేకపోవటము. చిన్న స్టేటస్ పెడితేనే పోలీస్ స్టేషన్ జీప్ ముందే సమయంలో అక్కడున్న అంటే కొంతమంది యువకుల మీద హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవన్నిటి మీద అక్కడ ఆ సమయంలో అన్ని పార్టీలు ఆహ్వానించినాయి నన్ను. ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను రాజకీయంలో మరి చెప్పలేము, దైవ నిర్ణయం. నేను ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టినవాడిని, ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేశాను, దుబాయ్కి వెళ్ళాను. ఎక్కడెక్కడ జీవన ప్రయాణం లోపల దేవుడు రాతను తప్పించుకోలేము. అక్కడ ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. ఓకే, పార్టీల నుంచి 3 పార్టీల నుంచి ఆహ్వానించారు. బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఉన్నంతలో దేశం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఈ భారతీయత గురించి, ఈ భారతీయ విలువల గురించి ఉన్న పార్టీ అని నేను భావించాను. నువ్వు భావిస్తావు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబం గురించి, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ, ఫామ్ హౌస్, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. ఇక కాంగ్రెస్ అనేది గాంధీ కుటుంబానికి పరిమితమైన పార్టీ. ఒకటి కుటుంబానికి, ఒకటి ఫామ్ హౌస్కు. వాళ్ళ పార్టీలు అవి మంచి, అవి చెడ్డ అని అంటలేను, దాంట్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటలేను. నాకు నచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వము. రెండోది మా జిల్లాలో ఒక డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు, నాన్ కరప్టెడ్, మంచి ఒక విజనరీ ఉన్న ఒక యువకుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు. ఆయన ఆహ్వానించాడు. మా ఇద్దరికి అంటే కొద్దిగా భావజాలను సెట్ కావటం అంతే.